ఇమ్మీడియట్ కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా, అరెస్ట్ చేయమని. ముందు అరెస్ట్ చేసి జైల్లో పెడితే రేపు ఇంకొకటి ఏదైనా చేయాలంటే 2 సార్లు ఆలోచిస్తారు. ఫస్ట్ మీరు పేపర్లో చూస్తే ఏమి ఇచ్చారో మీకు కూడా గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే రిపీట్గా చెప్తున్నా, తెల్లవారితో నిద్రలేస్తానే సాక్షిలో వివేకానంద రెడ్డి ఏమైందన్నారు, గుండెపోటుతో చనిపోయాడు. గుండెపోటుతో చనిపోయాడంటే అందరం కూడా నమ్మాం. నమ్మిన తర్వాత రూమ్ లో గోడలంతా కూడా రక్తం ఉంది, కడిగేశారు. అంటే ఎంత ధైర్యం ఉండాలో మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. మనం ఎక్కడున్నాం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేనేదో ఒకరి మీద చెప్పడం కాదు ఇది. ఎలాంటి దుర్మార్గమైన వ్యక్తులు రాజకీయాల్లో ఉన్నారో, కరుడుగట్టిన ఉగ్రవాదులు, కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులోకి వచ్చి మాట్లాడితే అది జరిగిపోయింది, ఇది జరిగిపోయిందని మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. వాళ్లే తప్పులు చేసి గుడ్డగాల్చి మన ముఖాన్ని వేసి తుడుచుకోమంటారు. ప్రతిరోజు ఇదే పని. ఆ రోజు 1 గంట అయిన తర్వాత 2 గంటల అయిన తర్వాత మా వాళ్ళు కూడా వచ్చి, మా ఇంటెలిజెన్స్ అందరూ వచ్చి నాకేం చెప్పారంటే, ఆయన పాపం గుండెపోటు చనిపోయాడు. తర్వాత డౌట్ వచ్చి ఆయన కూతురు పోస్ట్ మార్టం చేయమంటే అసలు రహస్యం బయట వచ్చింది. అంత దారుణంగా గొడ్డలతో నరికేసి రూములంతా బెడ్లుంటే అవన్నీ కడిగి చేయగలిగినాడంటే 2వ రోజు చూశారు మీరు. అంత చేసి నారాసుర రక్త చరిత్ర పేపర్లో. అంటే ఏదైనా చేసేస్తాం, చెల్లిపోతుందనే ధీమా. అంటే కరుడుగట్టినటువంటి వ్యక్తులు ఇలాంటి పనులు మీరు ఎవరున్నా చేయగలుగుతారా? మీరు ఆ పని మీ మనసు ఒప్పుకుంటుందా? అలాంటి పనులన్నీ చేశాడు. అదే మాదిరిగా మొన్న మదనపల్లి ఫైల్స్ కాల్ చేశారు. కాల్ చేసి తెల్లవారు నిద్రలేసి బయట వచ్చాను. ఏంటా అని అడిగాను. సార్ మామూలుగా షార్ట్ సర్క్యూట్ సార్, మా ఇంటెలిజెన్స్ కూడా షార్ట్ సర్క్యూట్ సార్ అని. షార్ట్ సర్క్యూటా లేకుంటే మదనపల్లి ఫైల్స్ అన్ని మాయమైపోయినా ఏంటి కథ అని మా డీజీని సిబిసిఐ రమ్మని హెలికాప్టర్ ఇచ్చి తమాషాట్లాడుతున్నారు. ఇంతవరకు మర్యాద చూపించా, ఇంకా నేను కూడా కొరడా తీసుకోవాలి, కొరడా తీసుకుంటేనే కంట్రోల్లోకి వస్తారనే ఉద్దేశంతో ఇద్దరిని కలిసి పంపించాను. పంపించి వెరిఫై చేస్తే ఫైల్స్ అన్ని తీసి పారేసి శుభ్రంగా కాల్చేశారు. ఇటీవల కాలంలో అసైన్డ్ భూములున్నాయి, 22A పెట్టి అలాంటివన్నీ కూడా ఫ్రీ హోల్డ్ చేశారు. అసైన్డ్ భూముల్ని ఫ్రీ హోల్డ్ చేసి ఎవరన్నా అమ్ముకోవచ్చని పెట్టారు. దాంట్లో సగం భూములు వీళ్లే కొనేశారు. అక్కడి నుంచి ఇంట్లో కూర్చొని ఫైల్స్ రాస్తున్నారు. ఎతికితే అన్ని దొరికే పరిస్థితి అది అయింది. నిన్న పోలవరం ఫైల్స్ మళ్ళా. అంత మునుపు మీరు చూశారు పొల్యూషన్ బోర్డు ఫైల్స్. అంత మునుపు ఇంకోటి కూడా జరిగా 5 కేసులు ఇప్పటికి జరిగే పరిస్థితికి వచ్చింది. 5 కేసుల్లో ఈ విధంగా చేశారంటే ఫైల్స్ కూడా తగలబెట్టి ఎదురు తిరిగి ధీమాగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఎవరు చేశారు, ఎక్కడుందని మాట్లాడే పరిస్థితి. ఒకటే చెప్తున్నా, నేను మర్యాదగా ఉంటాను గాని రాజకీయ కక్ష ఉండదు గాని తప్పు చేసిన వాడిని మాత్రం ఎక్కడ దాంకున్నా వదిలిపెట్టే సమస్యే లేదు. నేను చాలా ఫరంగా చెబుతున్నా. ఈరోజు ఇదే కాకుండా మీరు ఒకసారి చూస్తే ఈ 3 కాకుండా ఇసుక ఫ్రీగా ఇవ్వాలని చెప్పా. చాలా నాకు కూడా సవాళ్లు ఉన్నాయి. మీరు కూడా కోఆపరేట్ చేయాలి. ప్రజలు కూడా ఎవరి పార్టీకి వాళ్ళు ఫ్రీ అంటే మా పని మేము చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ నేను ఒకటే చెప్పా, ఫ్రీ ఇసుక మాత్రం ఫ్రీగా చేరి తీరాల్సిందే. నాకు ఎన్ని సవాళ్లు వచ్చినా ఎదిరిస్తా. నేను అనుకున్న మాట జయప్రదం చేసే వరకు ఇది జరుగుతుంది. ఇక్కడ నేను ఒకటే కోరుతున్నా, తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని, బీజేపీ కార్యకర్తలు కోరుతున్నా, మనకు మంచి పేరు రావాలంటే అందరం కూడా కలిసి పనిచేయాలి. ఉచిత ఇసుక లాస్ట్ మైల్లో ఉండే పేదవాళ్లకు దక్కాల్సిన బాధ్యత, ఇచ్చే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడన్నా రీచ్లో ఖర్చు తప్ప, సేన్ రేజ్ తప్ప, లారీలకు కూడా ఊబరైజేషన్ తీసుకొస్తున్నా.
పంచాయతీ ఆఫీసులో బుక్ చేసుకుంటే నియరెస్ట్ రీచ్ నుంచి మీ ఇంటికి రావాలంటే ఎన్ని కిలోమీటర్లు చూసి గూగుల్ మ్యాప్ లో మీరు తీసుకునే పరిస్థితి వస్తుంది. పగడ్బందీగా చేస్తా, అవసరమైతే నేనే క్షేత్రస్థాయికి పోతా. ఈ ఉచిత ఇసుక ట్రూ స్పిరిట్ లో అమలు చేసే వరకు చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు ఇచ్చాం, అక్కడక్కడ ఉన్నాయి, లొసుగులు ఉన్నాయి, అది కూడా సరి చేస్తా. నిన్నే అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశాం, 100 క్యాంటీన్స్ లో ఓపెన్ చేశాం. పేదవాడికి 5 రూపాయలకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి. అందుకే మొన్నే అన్నా క్యాంటీన్ ద్వారా 100 క్యాంటీన్లకు ఇచ్చాం. రాబోయే రోజుల్లో మళ్లీ మిగిలినటన్ని కూడా ఇవ్వడానికి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.